ఈరోజు టేబుల్స్ టెక్నిక్ నేర్చుకుందాం. టేబుల్స్, ఎక్కాలు అంటాం. ఈ స్కూల్లో మనం స్కూల్ స్థాయిలో టేబుల్స్ నేర్చుకోవడానికి పడిన కష్టం అంతా ఇంత కాదు. ఎన్నో టైమ్స్ కొన్ని వందల సార్లు మనం నేర్చుకొని ఉంటాము. కొన్ని వందల సార్లు మనం రాసింటాము. స్కూల్లో టీచర్స్ రాపిచ్చింటారు, పలికిపిచ్చింటారు. అదే విధంగా మన హౌస్‌లో గూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి టేబుల్స్ నేర్పించడానికి పడే కష్టం అంతా ఇంత కాదు. అంటే టేబుల్స్ నేర్చుకోవడానికి మనం ఎంతో కష్టపడాలి. వాటిని మర్చిపోవడం మాత్రము చాలా ఈజీగా మనం మర్చిపోతూ ఉంటాం. స్కూలు స్థాయిలో మనం టేబుల్స్‌ని బై హార్ట్ చేస్తూ ఉంటాం. అంతేగాకుండా ఎవరైతే టేబుల్స్ బాగా గుర్తుపెట్టుకొని ఉంటారో వాళ్ళు మ్యాథమెటిక్స్‌లో జీనియస్ అవుతూ ఉంటారు. అంటే టేబుల్స్ అంటేనే మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ అంటేనే టేబుల్స్. ఈ టేబుల్స్ వాడే మనము లోయర్ సెక్షన్‌లో ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ గాని, సిక్స్త్ క్లాస్ గాని అడిషన్స్ అని మనం మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్ ఒకటేమిటి టోటల్ మ్యాథమెటిక్స్‌కి పిల్లర్స్ లాంటివి ఏంటివంటే ఈ టేబుల్స్ అనమాట. ఇలాంటి టేబుల్స్ మనం ఒక స్మాల్ టెక్నిక్ ద్వారా నేర్చుకుందాం. ఇవి కేవలం పిల్లలనే కాదు, స్కూల్ పిల్లలనే కాదు, ముఖ్యంగా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసే అందరి క్యాండిడేట్‌లను కూడా కొంచెం భయపెట్టేది ఏదన్నా ఒకటి ఉందంటే ఈ టేబుల్స్. ముఖ్యంగా 12-19 టేబుల్స్. మరి ఏమిటా టెక్నిక్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి 2-9 టేబుల్ మనకొస్తే 12-9 టేబుల్ వరకు మనము నేర్చుకోవచ్చు. ఈ టెక్నిక్ వాడి ఎలా అనేది చూస్తాం. ఎగ్జాంపుల్ 14 సిక్సర్ అంటే ఇది 14థ్ టేబుల్. దీన్ని మనము 14థ్ టేబుల్ అనుకోకుండా 4థ్ టేబుల్ అనుకుందాం. 4థ్ టేబుల్ అనుకోవాలి. 14 సిక్సర్ అనేది 14థ్ టేబుల్ కాకుండా 4థ్ టేబుల్ అనుకోవాలి. 4 సిక్సర్ ఎంత అవుతాది? 4 సిక్సర్ 24 అవుతాది. 24లో యూనిట్ డిజిట్ ఇక్కడ రాయండి. 10థ్ ప్లేస్‌లో డిజిట్ ఎంతుందో 2 కదా! ఆ 2ని 6కి యాడ్ చేయండి. ఎంత అవుతాది? 8 అవుతాది. అంటే 14 సిక్సర్ ఎంత? 84 అవుతాది. అంటే 14 టేబుల్‌ని మనం ఏమనుకుంటాం? 4థ్ టేబుల్ అనుకుంటున్నాం. ఈ 4తో మనం 6ని మల్టిప్లై చేస్తే 4 సిక్సర్ 24 అవుతాది. 24లో మనము యూనిట్ డిజిట్ ఇక్కడ రాయాలి. 10థ్ ప్లేస్‌లో డిజిట్‌ని ఈ 6కి యాడ్ చేయాలి. 6 + 2 ఎంత అవుతాది? 8 అవుతాది. 14 ఇంటూ 6 ఎంత? 84. కమింగ్ టు హియర్ 12 సెవెన్స్ ఆర్ ఈ 12 టేబుల్‌ని మనము 2 టేబుల్ అనుకోవాలి. 2 టేబుల్ అనుకోని ఈ 2తో 7 మల్టిప్లై చేయాలి. 2 సెవెన్స్ ఆర్ 14. 14లో యూనిట్ డిజిట్ ఇక్కడ రాయండి. 10థ్ ప్లేస్‌లో డిజిట్ ఈ నెంబర్‌కి యాడ్ చేయండి. 7 + 1 ఎంత? 8 అవుతాది. 84 అవుతాది. కమింగ్ టు హియర్ 13 8 ఆర్ ఈ 13 టేబుల్‌ని మనము 3 టేబుల్ అనుకోవాలి. 3 8 ఆర్ 24 అవుతాది. ఈ 24లో యూనిట్ డిజిట్‌కి రాయండి. 10థ్ డిజిట్ మైండ్‌లో ఉంచుకొని ఆ 10థ్ డిజిట్‌ని ఈ 8కి యాడ్ చేయాలి. 8 + 2 ఎంత అవుతాది? 10 అవుతాది. 13 8 ఆర్ 104. కమింగ్ టు హియర్ 19 ఇంటూ 4 19 టేబుల్. ఇది 19 టేబుల్ కాబట్టి ఇది 9 టేబుల్ అనుకోవాలి. 9 4 ఆర్ ఎంత అవుతాది? 36 అవుతాది. 36లో యూనిట్ డిజిట్ 6 రాయాలి. ఆ 3ని ఏం చేయాలి? 4కి యాడ్ చేయాలి. 3ని ఏం చేయాలి? 4కి యాడ్ చేస్తే 4 + 3 ఎంత అవుతాది? 76 అవుతాది. నెక్స్ట్ 17 6 ఆర్ ఈ 17 టేబుల్‌ని మనం 7 టేబుల్ అనుకోవాలి. 7 6 ఆర్ ఎంత అవుతాది? 42 అవుతాది. రైట్ యూనిట్ డిజిట్ ఇక్కడ 10థ్ ప్లేస్‌లో ఏముంది? 4 ఉంది. ఆ 4 ఏం చేయాలి? 6కి యాడ్ చేయాలి. 4 + 6 + 4 ఎంత అవుతాది? 10 అవుతాది. ఈ విధంగా ఈ టెక్నిక్‌ని మనం యూజ్ చేయడం వల్ల మనం టేబుల్స్‌ని బై హార్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ విధంగా చేయడం వల్ల మనకి కాలిక్యులేషన్స్ పవర్ కూడా పెరుగుతుంది. 15 6 ఆర్ అంటే ఇది 5థ్ టేబుల్ అనుకోవాలి. 5 6 ఆర్ 30 యూనిట్ డిజిట్ రాస్తాం. 10థ్ డిజిట్ నుంచి 6కి యాడ్ చేయాల. 6 + 3 ఎంత అవుతాది? 9 అవుతాది. 16 9 ఆర్ అంటే ఇది 6థ్ టేబుల్ అనుకోవాలి. 6 9 ఆర్ 54 ఆ 5 ఏం చేయాలి? 9కి యాడ్ చేయాలి. ఎంత అవుతాది? 14 అవుతాది. 18 7 ఆర్ మనం ఏమనుకోవాలి? 18 టేబుల్ అనుకోకుండా 8థ్ టేబుల్ అనుకోవాలి. 8 7 ఆర్
56 యూనిట్ డిజిట్ ఇక్కడ రాయాలి. టెన్స్ ప్లేస్లో డిజిట్ ఏం చేయాలి? 7కి యాడ్ చేయాలి. 7 + 5 ఎంత అవుతుంది? 12 అవుతుంది. అంటే 18 7 జార్ 126 అవుతుంది. 19 × 4 19 4 జార్ అంటే దీన్ని మనం ఏమనుకోవాలి? 9 టేబుల్ అనుకోవాలి. 9 టేబుల్ అనుకోవాలి. 9 4 జార్ 36. 36లో మనము యూనిట్ డిజిట్ రాస్తాం. టెన్స్ ప్లేస్లో ఉన్న 3ని ఏం చేస్తాం? 4కి యాడ్ చేస్తాం. 4 + 3 ఎంత అవుతుంది? 7 అవుతుంది. 19 4 జార్ 76 అవుతుంది.